అనంతపూర్ హార్టికల్చర్ రైతులపై యుద్ధం ఒక ఎఫెక్ట్ ఒకవైపు, మరోవైపు అకాల వర్షాలతో పూర్తిగా నష్టపోతున్నారంటూ ఈరోజు చూడొచ్చు. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఈ ఏదైతుందో అరటి గెలలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఏదైతే ఉందో యుద్ధం ప్రభావంతో ఎక్స్పోర్ట్ లేక, మరోవైపు అకాల వర్షాలతో కూడా పూర్తిగా హార్టికల్చర్ రైతులు ఇబ్బంది పడుతున్నారంటూ ఈరోజు రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నేపథ్యంలో మరి రైతు సంఘం నాయకులు ఉన్నారు. ఏం చెప్తారు, వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ఏంటి మీ ఈరోజు ప్రధాన డిమాండ్ ఏంటి? ఈరోజు అనంతపురం జిల్లాలో అరటి రైతులు చాలా విస్తారంగా పండిస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యధికంగా అనంతపురం జిల్లాలో దాదాపు 40,000 ఎకరాల్లో ఇవాళ అరటి పంట పండిస్తూ ఉన్నారు. ఈ యొక్క అరటి రైతుల ఆక్రందన అటు అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ పట్టడం లేదు. ఎందుకంటే ఈవేళ పశ్చిమాసియంలో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని సాకుగా చూపి ఇక్కడున్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా సిండికేట్గా మారి ఇవాళ అరటి రైతు గత నెలలో 20,000 రూపాయల టన్ను ఉన్నటువంటి ధరని ఈరోజు 5-6 రూపాయలు కూడా కొనలేనటువంటి పరిస్థితికి ఇవాళ వచ్చేశారు. అంటే ఇవాళ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ అప్పుల మీద అప్పులు పెట్టి ఇవాళ పెట్టుబడులు కూడా తిరిగి రానటువంటి పరిస్థితిలో ఇవాళ అరటి రైతులు ఉన్నారు. పంటనంతా కూడా కోసేసుకుంటా ఉన్నారు. మొత్తం అంతా కూడా బజార్లో పారేస్తూ ఉన్నారు. అందుకోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ఈ అరటి రైతులకు మరి టన్నుకు 25,000 రూపాయలతో కొనుగోలు చేయాలనేసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వము ఒకవైపును చెప్తా ఉంది, మరి ఇవాళ బడ్జెట్లో కూడా పెట్టారు. ఇవాళ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ, లేదంటే ఇవాళ ధరలు ఇలా పతనమైనప్పుడు కానీ ధరల స్థిరీకరణ నిధి ద్వారా మరి రైతాంగాన్ని ఆదుకుంటామనేసి ప్రకటన ఇస్తూ ఉన్నారు. ప్రకటనలకే పరిమితం అవుతూ ఉన్నారు తప్ప ఇవాళ లక్షలాది రూపాయలు తర్వాత తమ కష్టమంతా కూడా ఇవాళ మరి భూమి పాలు అవుతూ ఉంటే, ఈ రకంగా రైతులు అన్యాయానికి గురవుతూ ఉంటే ప్రభుత్వం కానీ ఏమాత్రం కూడా చర్యలు చేపట్టడం లేదు. దానికోసం ఈరోజు అరటి గెలల దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, వ్యాపారస్తులతో మాట్లాడాలి. ప్రభుత్వం కొంటాదా, వ్యాపారులు కొంటారా? ఇవాళ వాళ్ళందరూ కూడా మాట్లాడి టన్నుకి 25,000 రూపాయలు ఇచ్చి ఆ రైతాంగాన్ని ఆదుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరోపక్క మరి ప్రకృతి వైపరీత్యాలు వేళ నిన్న మొన్న అనంతపురం జిల్లాలో మొత్తం ఈదురుగాలులతో చేతికొచ్చినటువంటి పంట కూడా నష్టపోయింది. దాదాపు 6 కోట్ల రూపాయల నష్టం వాటిల్లదనేసి మరి వేళ వ్యవసాయ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఆ రకంగా కూడా రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. తక్షణమే అనంతపురం జిల్లా అరటి రైతాంగాన్ని మరి ప్రకృతి వైపరీత్యాల్లో జరిగినటువంటి నష్ట రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రైతులకు ఆత్మహత్య శరణం తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి అరటి రైతుల్ని ఆదుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా హార్టికల్చర్ ఏదైతే ఉందో ఉమ్మడి అనంతపురం జిల్లాని హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తామంటున్నారు. ఇప్పుడైతే మాత్రం ఇక్కడ ఏదైతే ఉందో ఒకవైపు యుద్ధం, ఒకవైపు అకాల వర్షాలు, దీంతో రైతులు నట్టేట మునుగుతున్నటువంటి నేపథ్యం. మీరు చేసే నిరసన వల్ల రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారా? తప్పనిసరిగా ప్రభుత్వం దిగి రావాలి. ఇవాళ రైతు పేరు చెప్పి రైతు ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వము ఇవాళ రైతులు ఈ రకంగా అన్యాయానికి గురవుతూ ఉంటే మరి స్పందించాలి. మరి ముఖ్యమంత్రి గారు రోజు ప్రకటనలు ఏం చెప్తా ఉన్నారు? అనంతపురము తర్వాత రాయలసీమ జిల్లాని హార్టికల్చర్ హబ్గా ప్రకటిస్తూ ఉన్నాము. అక్కడ రైతులందరూ కూడా విస్తారంగా పంటలు అన్నీ కూడా మరి పండ్ల తోటలు పండిస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇవాళ పండిస్తున్నటువంటి రైతులకు బహుమానం ఇదేనా? ఇవాళ లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి మళ్ళీ కూడా అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి ఈ రకంగా నష్టపోతూ ఉంటే ప్రభుత్వం ఈ వైపున ఆలోచన చేయదా? మరి వెంటనే ప్రజాప్రతినిధులు స్పందించాలి, మంత్రులు స్పందించాలి, ముఖ్యమంత్రి స్పందించాలి, ఉప ముఖ్యమంత్రి గారు స్పందించాలి. తప్పకుండా ఈ రైతాంగాన్ని ఆదుకోవాలి. మరోవైపున ఈవేళ గల్ఫ్ దేశాల్లో మరి యుద్ధం జరుగుతూ ఉందనేసి ఇక్కడ వ్యాపారస్తులు సాకుగా చూపి మొత్తం అంతా కూడా దళారులు అవుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం వెంటనే వాళ్ళతో మాట్లాడాలి, ఆ రకంగా చేయాలి. మరోపక్క ప్రకృతి వైపరీత్యాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. ఇవాళ రైతులందరూ కూడా ఇవాళ కుదేలవుతూ ఉన్నారు. తప్పకుండా ప్రభుత్వం స్పందించాలి. స్పందించకపోతే వాళ్ళ ప్రజాప్రతినిధులను కూడా మేము చుట్టుముడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏం చెప్తారు? ఈరోజు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాబోయే కాలంలో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం రైతుల గురించి ఆలోచన చేయకపోతే మీ యాక్టివిటీస్ ఎలా ఉండబోతుంది? ఈరోజు రైతులు ఆరుగాల కష్టపడి పాపం ఎంతో ఓపికతో ఈరోజు పంటలంతా కూడా పెట్టుబడి పెట్టి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఈరోజు బజారు బాలపడుతూ ఉన్నారు. ఈరోజు అకాల వర్షాలు, అదేవిధంగా గిట్టుబాటు ధర ఇవన్నిటిపైన రాబోయే కాలంలో ప్రభుత్వం కింద స్పందించకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతం చేసి రైతులతో కలిసి ఈ కలెక్టర్ ఆఫీసును దిగ్బంధం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఏంటి సార్ మీ ప్రధాన డిమాండ్ ఏం చెప్తారు? ఈరోజు అరటి రైతులు రోడ్డున పడుతున్నటువంటి నేపథ్యం. ఖచ్చితంగా ప్రభుత్వమే వ్యాపారస్తులతో మాట్లాడి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. టన్నుకి 25,000 రూపాయలతో
ఉద్యాన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. అక్కడ పోయి ఎక్కడికి నష్టం అని చెప్పి అకాల వర్షాల వల్ల కూడా చాలా పండ్ల తోటలు, అది వాణిజ్య పంటలు, ఆహార పంటలు కూడా నష్టపోవడం జరిగింది. అందుకే ఎకరాకి పండ్ల తోట నష్టపోయిన పరిహారం ఖచ్చితంగా ₹1,00,000 ఇవ్వాలి. ఆహార పంటలకు ₹50,000 ఇవ్వాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతున్న ధరల స్థిరీకరణ నిధి కోసం ప్రకృతి ₹4,000 కోట్ల కేటాయించాలి. ధరల స్థిరీకరణ నిధి ₹3,000 కోట్ల కేటాయించి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి. లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా రైతు సంఘం ఆధ్వర్యంలో కొనసాగిస్తామని కూడా తెలియజేస్తుంది. మొత్తం మీద అయితే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఉందో ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు యుద్ధం నేపథ్యంలో ఎగుమతులు లేనటువంటి పరిస్థితులు, ఇటువంటి సిచ్యువేషన్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏదైతే ఉందో హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తామని చెప్తున్నటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులను ఆదుకోవాలి. ఆదుకోకపోతే ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు ఎంతో కష్టపడి 6 కాలం కష్టపడి రైతులు ఈ పంటను చేతికొచ్చే సమయంలో ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు యుద్ధం నేపథ్యంలో ఏదైతే ఉందో ఎగుమతులు లేనటువంటి పరిస్థితులు, వీటన్నిటిని ఎదుర్కోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వీరికి ఒక ధరల స్థిరీకరణ, ఒక పెద్ద ఎత్తున ఒక అమౌంట్ని ఏర్పాటు చేసి వీరిని ఆదుకునే దిశగా ఏదైతే ప్రయత్నాలు చేయకపోతే మాత్రం రాబోయే కాలంలో ఏదైతే ఉందో అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేలా అనేక నిరసన కార్యక్రమాలు చేపడతాము అని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చెల్లాకే నాయుడు, RTV, అనంతపురం జిల్లా.